మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంకా కావాలా? పడే అయితే భయ్యా వాళ్ళ మనోహర్, ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లకి ఏమొద్దు. నాకేదైనా స్ట్రీట్ ఫుడ్ తినాలనుంది. ఏదైనా స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి తీసుకెళ్ళు. సరే పద. అక్క ఏం తింటారా అక్క? అక్క నేను నిన్న అడుగుతుంటే నువ్వు బావని చూస్తావేంటి? లేడీస్ ఫస్ట్ అక్క, నీకేం కావాలో చెప్పు. రే బావేంట్రా? నువ్వు అక్క అయితే బావే కదా. ఎందుకక్క అంత కంగారు నీకు? అది కాదు. నువ్వు సూపర్ రా. తనైతే ఏం చెప్పదు కానీ నువ్వే చెప్పు, మీ దగ్గర ఏం బాగుంటాయో. మీరు ఆర్డర్ చేసిన ప్రతిదీ బాగుంటుంది బావా. సర్లే, నువ్వు వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ తీసుకురా. ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ దోశ. మనోహర్ ఏంటిది? చిన్నపిల్లాడు కదా, వదిలేసి. వాళ్ళేంటి రాతని చూసేదో నవ్వుకుంటున్నారు? పిల్ల సూపర్ ఉందిరా. ఇలాంటి పోకిరీల వల్ల ప్రశాంతంగా ఆడపిల్లలు బయటికి రాలేకుండా అయిపోతుంది. రాధేనంత హ్యాపీగా నవ్వుతూ ఉంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనవసరం. మళ్ళీ రాధ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. కొన్నిసార్లు ఎక్కడ ఫైట్ చేయాలో కాదు, ఎక్కడ ఫైట్ చేయకుండా మనసుకు నచ్చిన అమ్మాయి మూడ్ పాడవకుండా చూసుకునేవాడే లవర్. సో ఎలా ఉంది రాధ? అంతా హ్యాపీయా? చెప్పు. మనోహర్ ఏంటిలా దగ్గరికి వస్తున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదు. నీకేమైనా ప్రాబ్లమా? ఆహా, నాకేం ప్రాబ్లం లేదు, కానీ మరీ ఇంత దగ్గర అంటే. ఇంత దగ్గరగా ఉంటే నీ మనసు మారి నీ మనసులో ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందా? నీతో ఇంట్లోనే కలిసి ఉంటున్నాను. ఇలా దగ్గరికి జరిగితే కెమికల్ రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? ఏమీ జరగదు. అక్క నీకు దోశ, బావా నీకు ఇడ్లీ. థ్యాంక్ యూ.
సరే, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. రాధ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేలోపు వీళ్ళకి నేను బ్లడ్ వాష్ చేస్తాను. సూపర్ గా కొట్టావా? మనోహర్, అక్కడేం చేస్తున్నావు? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చొచ్చాను. ఏంటి? అదే మనం తిన్న టిఫిన్ కి బిల్ ఇచ్చొచ్చానని చెప్తున్నా. సరే, పద. మనోహర్, ఒక నిమిషం ఉండు. ఎక్కడికి? ఏమై అక్క? ఏంటక్క? చూడు, చదువుకోవాల్సిన వయసులో నువ్వు ఇక్కడ పనిచేయడం ఏంటి? నాకు నాన్న లేడక్క. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. చెల్లి చిన్నది, అందుకే నేను ఈ పని చేస్తున్నానక్క. నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు చదువుకుంటావా? చదువుకుంటానక్క. చదవంటే చాలా ఇష్టం. సరే అయితే నేను మొత్తం చూసుకుంటాను. ఉదయం వచ్చి కలుస్తాను. సరే అక్క. సరే, బాయ్. బాయ్ అక్క. డబ్బులు మిగిల్చుకోవాలనే కక్కుర్తితో 3 కిలోమీటర్లు కూరగాయలు తీసుకుని నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. నా బతికి ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. చివరికి మంచినీళ్ళు కూడా తనివి తీరా తాగలేదు. మూర్ఖురాలా! మమ్మల్ని ఇంత అవమానించిందే కాకుండా వెకిరి నవ్వు కూడానా? నిన్నేం చేస్తానో చూడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ నీళ్లు తీసుకుని నన్ను కుక్కగానో పిల్లిగానో మార్చేస్తారా? ఏదైనా సరే మంచి బ్రీడ్ గా మార్చేయండి. ఏంటి స్వామీజీ, మీ దగ్గర ఉన్న నీళ్లతో నన్ను శప్పించాలనుకున్నారా? మీరు అసలు నన్ను శప్పించగలరా? హౌ 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 స్వామీజీ, హౌ? నేను కనుక మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మీరు ధ్యానంలోనే దారి చూసుకునేవారు. మీరు నన్ను శపించడం కాదు, నేనే మీ ప్రాణాలు కాపాడాను. ఓ స్త్రీ, ఆగుము. స్వామి, నేను ఇస్త్రీలు చేసేదాన్ని కాదు. నా పేరు మాధవి. అయ్యో, అది కాదు బాలక. ఏంటి స్వామీజీ, నాకొక డౌట్. అసలు ఒక ఆడదాన్ని ఎలా పిలవాలో తెలియక ఇన్ని తెప్పలు పడుతున్నారే, మీరు స్వామీజీ ఎలా అయ్యారు? అదొక పెద్ద కథ తల్లి. చిన్నగా చెప్పడం కుదరదా? కుదరదమ్మా. ఓ సర్లేండి, ముందు నన్ను ఎందుకు పిలిచారో అది చెప్పండి. నా ప్రాణాలు కాపాడిన నీకు ఏదైనా వరం ఇవ్వాలని కోరికగా ఉంది తల్లి. మీ ప్రాణాలే మీరు కాపాడుకోలేదు, మళ్ళీ కోరికలు ఉండకూడదా స్వామి? అయినా మీరు నాకు ఏ వరం ఇవ్వగలరు? కోరుకో అమ్మా, ఏదైనా ఇస్తాను. చూస్తుంటే పిచ్చోళ్ళ ఉన్నాడు, ఇతను నాకేం వరాలిస్తాడు? అవునమ్మా, నేను చూడడానికి పిచ్చోళ్ళ ఉంటాను, కానీ నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి తల్లి.
ఏం కావాలో అడుగు. ఆహా, అవును, నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసింది స్వామి? చెప్పాను కదా తల్లి, నాకు చాలా శక్తులున్నాయని. ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. ఆ, అవునా? అవును తల్లి. ఆహా, అయితే నాకు అదే వరంగా కావాలి స్వామి. అదే అంటే ఏంటి తల్లి? అదే ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి స్వామి. దాన్ని వరంగా ప్రసాదించండి స్వామి, ప్లీజ్ స్వామి. ఇది ఒక దేవత కొలువున్న దేవాలయం. ఆ దేవత వల్లే నా మనవరాలు చదువుకుంటుంది. అమ్మా. ఏంటండి మీరు దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు? అవునమ్మా, మీ దగ్గరే మా మనవరాలు చదువుకుంటుంది. ఏవో సంతకాలు చేయాలంట, అందుకని వచ్చాను. అవునా, రండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ పెద్దానికి ఏం కావాలో చూడు. అలాగే మేడం. ఇక్కడ తను మీకు అన్ని వివరాలు చెప్తుందండి, మీకేం కావాలని అడగండి. అలాగేనమ్మా, మంచిదమ్మా. ఆహా, ఇక్కడ అందరూ ఆ దేవతలాగే మంచివాళ్ళలాగే ఉన్నారు. ఈవిడేంటి ఇక్కడ? తను మీకు తెలుసా సార్? తను మా ఎండి గారి కూతురు గాయత్రి గారు. తను ఫోన్లో ఉండి చూసుకోలేదు, ఏమి అనుకోకండి. ఈవిడ గాయత్రిడా? ఆ దేవత కూతురా? పెద్దనా, ఏంటమ్మా? ఇందాక మీరు ఒక అమ్మాయిని చూసి ఈవిడ అన్నారు కదా, ఆ అమ్మాయి మీకు తెలుసా? తనెవరో నాకు తెలియదమ్మా. నేను ఎవరినో చూసి ఎవరో అనుకున్నాను. అయినా మనుషులను పోలిన మనుషులు ఉంటారు కదమ్మా, నేనే పోల్చుకోలేకపోయానమ్మా. ఎవరనుకుని పొరపాటు పడ్డారు పెద్దాయన? ఈ అమ్మాయిని పోలిన అమ్మాయి ఎవరున్నారు? చెప్పండి పెద్దాయన. లేదమ్మా, నేనే పొరపాటు పడ్డాను. వస్తానమ్మా. పెద్దాయన, ఈ అమ్మాయి ఆ అమ్మాయి అవ్వకపోతే బాగుండు. దేవత లాంటి ఆవిడ కడుపున ఇలాంటి అమ్మాయి పుట్టకపోతే బాగుండు. సత్యని చూసి పెద్దాయన ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు? ఏమై ఉంటుంది? అంటే సత్య ఈ పెద్దాయనకి తెలిసుంటుందా? ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో కనుక్కునే వరం కావాలా తల్లి? అవును స్వామి. దీని వలన నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. అయినా పర్వాలేదు స్వామి, నిజంగా మీరు వరం ఇచ్చేవారైతే నాకు ఆ వరం ఇవ్వండి, లేకపోతే నాకొద్దు. అలాగే తల్లి, అదే ఇస్తాను. ఈ వరం నాకొచ్చాక గాయత్రి, మా ఆయన అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాను. కానీ దీనికి కొన్ని పద్ధతులున్నాయి. ఏంటి స్వామి అవి? నువ్వు ఎవరి మనసులో మాట వినాలి అనుకుంటున్నావో వాళ్ళకి 3 అడుగుల దూరంలో ఉండాలి. అంతకంటే దూరంలో ఉంటే నీకు వినిపించదు. 2, దీనివలన నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి సిద్ధంగా ఉండు. 3వది అతి ముఖ్యమైనది, ఎదుటివారి మనసులో మాట నీ మనసుకు చేరాక అది నీ నోటి ద్వారా గాని ఏ మార్గం ద్వారా గాని 3వ మనిషికి చేరితే ఆ క్షణం నుంచి ఈ వరం పనిచేయదు. జాగ్రత్త.
అవన్నీ నాకు వదిలేండి స్వామి. ప్రతి దానికి కండిషన్స్ అప్లై అన్నట్టు దీనికి కూడా కండిషన్స్ ఉన్నాయి, అంతే కదా? నేను చూసుకుంటాను. కష్టాలు పడడానికి సిద్ధంగా ఉన్నావన్నమాట. అలాగే కాని ఈ క్షణం నుండి 3 అడుగులోపు ఉన్న వారి మనసులో మాటలు నీకు వినిపిస్తాయి తల్లి. ఈ రోజు నుండి నా ఎదురుగా ఎవరి మనసులో ఏమనుకున్నా అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. వెళ్ళొస్తాను స్వామి. స్వామి, మళ్ళీ ఏంటి సందేహం తల్లి? అసలు నాకు ఈ పవర్ వచ్చినట్టు గ్యారంటీ ఏంటి స్వామి? నాకు ప్రూఫ్ కావాలి. దానికి నేనేం చేయనమ్మా. ఓ పంచేయండి స్వామి. నా గురించి మీరు మనసులో ఏమైనా చెప్పుకోండి, అప్పుడు నాకు అది తెలిస్తే వరం పొందినట్టే. 1 2 3 3 అడుగులు అన్నారుగా, అందుకే ముందుకొచ్చాను. అమాయకురాల, దీని వలన వచ్చే కష్టాలు నీకు తెలియడం లేదు. స్వామీజీ, మీరు నన్ను అమ్మాయికురాలా? దీనివల్ల వచ్చే కష్టాలు నీకు తెలియటం లేదు అనుకున్నారు, అంతే కదా? అవునమ్మా, అంతే. నాకు పవర్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ. వస్తాను. వెళ్ళు. నీ వలన ఏం జరగాలని ఆ శివయ్య కోరుకుంటున్నారో ఏంటో. ఆ పెద్దయిన సత్యని చూసి అలా ఎందుకున్నాడు? ఎందుకంత ఆశ్చర్యపోయాడు? ఎందుకు భయపడ్డాడు? అసలు ఏమై ఉంటుంది? నేను అడిగితేనేమో పొరపాటు పడ్డాను అన్నాడు. రాధా, రేపు మన మీటింగ్ సంబంధించిన ఫైల్ రెడీ అయిందా? అయితే ఇలా ఇవ్వు, ఒకసారి అందరం వెరిఫై చేద్దాం. రాధా, నేను రేపటి మీటింగ్ ఫైల్ అడిగాను, నువ్వు అకౌంట్ ఫైల్ ఇచ్చావు. ఏమైంది రాధా నీకు? నేనేం అడుగుతున్నాను, నువ్వేమిస్తున్నావు? ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా ఆఫీస్కి రావడం ఎందుకు? ఇలా ఒక ఫైల్ అడిగితే ఇంకో ఫైల్ ఇవ్వడం ఎందుకు? సెలవు పెట్టి ఇంట్లో కూర్చోవచ్చు కదా. అది కాదమ్మా, మనకెంత టైం వేస్ట్ చెప్పు. మనం ఆఫీస్ వర్క్ గురించి డిస్కస్ చేయాలనుకుంటే ఇంత పరధ్యానంగా ఉండడం ఎందుకు అని నా ఉద్దేశం అమ్మా. ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం పిచ్చోళ్ళం కాదు కదమ్మా. అంత ఆలోచనలో ఉన్నప్పుడు మీటింగ్లో ఎందుకు ఉండడం? ఆ పెద్దాన్ని పట్టుకుని విషయాలు ఏంటో కనుక్కోవాలి. సత్యకి సంబంధించిన ఎలాంటి చిన్న క్లూ అయినా వదిలిపెట్టకూడదు. చూస్తుంటే ఆ పెద్దాయన దగ్గర సత్యకి సంబంధించిన విషయం ఏదో ఉన్నట్టుంది. సార్, నేను మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఒక చిన్న పని ఉంది. రాధా, అంతా ఓకే కదా? ఆల్ గుడ్? ఐఎమ్ ఫైన్. నేను మళ్ళీ వస్తాను. రాధా, ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? ఏమై ఉంటుంది? మనోహర్, రాధకి ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అంతా ఓకే కదా? తెలీదు సార్. మార్నింగ్ నుంచి ఈ మీటింగ్ సంబంధించిన ఫైల్ తనే ప్రిపేర్ చేసింది, కానీ ఎందుకో సడన్గా ఇలా అయిపోయింది సార్. సార్, ఇదే ఆ మీటింగ్ ఫైల్ సార్. యాక్చువల్గా మనం అనుకున్నట్టు నైట్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. ఎందుకంటే ఈ వయసులో మనకి చదివేందుకని అలా ఆలోచిస్తున్నారు. అందుకే మనం కూడా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ మంచి కోరి చెప్తున్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది సార్. అందుకే రాధ వాళ్ళతో మనందరం కలిసిపోయేలా హోలీ రోజు ఏదో ఈవెంట్ ప్లాన్ చేసింది. ఆ రోజు మనందరం అక్కడికి వెళ్తే ఏం చేయాలో మొత్తం ఈ ఫైల్లో ఉంది సార్. నేను వెళ్ళి రాధని చూస్తాను సార్. సరే మనోహర్. థ్యాంక్ యూ సార్.
ఈ రాధకేమైంది? మార్నింగ్ నుంచి యాక్టివ్గానే ఉంది కదా, సడన్ గా ఎందుకు ఇలా చేస్తోంది? ఏమై ఉంటుంది? అమ్మకి రాధ మీద కోపం ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ రాధని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తుందన్నమాట. రాధ గురించే ఆలోచిస్తుందన్నమాట. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మ ఆలోచనల నుండి ఆ రాధని తీసేయలేకపోతున్నాను. అవును, అసలు ఈ రాధ ఎందుకు ఇలా సడన్ గా బయటకు వెళ్ళింది? ఏమై ఉంటుంది? నేను కూడా వెళ్ళి తెలుసుకుంటే బెటర్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇందాక పెద్ద ఆయన వచ్చాడు కదా, అతని వివరాలు ఏమైనా తెలుసా? రమ్య డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మేడం. ఏ, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రామచంద్రపురం.